విశాఖ స్టీల్లో నష్టాలకి మాది బాధ్యత కాదు, కానీ లాభాల కోసం డబ్బులు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమే. అదే సందర్భంలో వాళ్ళు ఏదన్నా చర్య తీసుకుంటే మాత్రం దాన్ని మేము వ్యతిరేకిస్తాం. ఇది విచిత్రమైనటువంటి పరిస్థితి విశాఖ స్టీల్ ప్లాంట్. అయితే ఏం పట్టించుకోకుండా మోడీ సర్కార్ అయితే దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంది. తాజాగా విశాఖ ఉక్కు కర్మాగారంలో బ్లాక్స్ ఫర్నెస్ 3 ఉక్కు ఉన్నతాధికారులు శనివారం జ్యోతి వెలిగించి ప్రారంభించారు. దీనికి అన్నపూర్ణాన్ని నామకరణం చేసినట్టు సీఎండీ ప్రకటించారు. కొన్నాళ్ళుగా మూతపడిన BF3ని పునఃప్రారంభించడానికి అవసరమైన ఆర్థిక సాయం కోసం ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటించినప్పుడు 20కి పైగా సంస్థలు ముందుకొచ్చాయి. వాటన్నింటి పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వ పెద్దల సూచనతో జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ JSPLకి అవకాశం కల్పించారంటూ ఇప్పుడు ఆంధ్రజ్యోతి విషం చెమ్మడం ప్రారంభించింది. కేవలం నెలకు 900 కోట్ల సాయానికి ఈ ఫర్నిష్ వాళ్ళకి అప్పగించారు. ఇరు సంస్థల మధ్య ఒప్పందం ఏంటనేది పూర్తిగా వెల్లడించలేదు. BF3లో నెలకు 2 లక్షల టన్నుల స్టీల్ ఉత్పత్తి అయితే అందులో 90,000 టన్నులు జిందాల్కి ఇవ్వబోతున్నారు. జిందాల్ తాను హామీ ఇచ్చిన మొత్తానికి ముడి పదార్థాలైన ఐరన్ ఓర్, బొగ్గుతో పాటు అవసరమైతే నగదు కూడా సమకూరుస్తుంది. ప్రతి నెల అందే ఈ మొత్తాన్ని మరుసటి నెలలో చెల్లించాలి. ఆలస్యమైతే వడ్డీ కట్టాల్సి ఉంది. జిందాల్తో ఈ ఒప్పందాన్ని అధికారుల సంఘం, కార్మిక వర్గాలు వ్యతిరేకిస్తున్న యాజమాన్యం పట్టించుకోలేదంటూ ఒక విషపూరితమైనటువంటి కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది.